హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న నేను చేసిన పనుల గురించి చెప్దామని ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే నిన్న నాకు వీడియో చేసి అంత ఖాళీ లేదు. నిన్నటిది ఈరోజుది కూడా కలిపి మీకు చెప్పేస్తాను. ఓకేనా? టిఫిన్స్ చేశారా అందరూ? నేనైతే ఇంకా చేయలేదండి, ఎందుకంటే ఇంకా నాకు పని అవ్వలేదు. చేస్తూ ఉన్నాను. ఈరోజు గెస్ట్లు వస్తానన్నారు, అందుకనే కొంచెం తొందరగా చేసుకుంటున్నానండి పని. ఓకే ఫ్రెండ్స్, ఈ ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి మీతో నేను మాట్లాడుతూ నా పని చేసుకుంటాను. ఇదిగోండి నా చేట, ఎందుకంటే నేను నడుము వంగనివ్వట్లేదండి, అందుకని నేను పట్టుకొని నేనే సొంతంగా తయారు చేసుకున్నానండి. ఇది బూజు దులుపుకుని కర్ర ఉంటుంది కదండి, అది కాదు ఫ్లోరు క్లీన్ చేసుకునేదండి ఇది. అది ఇరిగిపోతే నేనేం చేశానంటే దానికి నేను ఇలా అటాచ్ చేశానండి. బాగుందండి నా ఐడియా, కామెంట్ చేయండి. నేను క్లీన్ చేసుకుంటా మీతో నేను మాట్లాడుతూ ఉంటానండి. ఇదిగో ఇంకా నాకు చాలా పని ఉందండి. కిచెన్లో చూడండి, పాలు కాసుకోవాలి, గిన్నెలు తోముకోవాలి. ఇగో టిఫిను ఎగ్స్ ఉడకబెట్టి ఇక్కడ ఉంచాను. బాదం అయితే అయిపోయినాయండి, తినేసేమో. పెరుగన్నం మా ఆయన గారు పట్టుకెళ్ళిపోయారు, మీకు చూపించడానికైతే లేదు. ఎందుకంటే నేను ఉదయాన్నే చేయడానికి అవ్వలేదు నాకు మీకు వీడియో చేయడానికి. నిన్నైతే ఏమైందంటే, నిన్న ఉదయం టిఫిన్ కూర మీకు చెప్పాను కదండి నేను. ఓకే, మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి షాప్కి వెళ్దాము, తాడేపల్లిగూడెం వెళ్దామని రెడీ అయ్యానండి. అయితే నాకు పని అయ్యి భోజనం చేసి అన్నీ అయ్యేటప్పటికి 12 అయ్యింది. మా ఊరి నుంచి అయితే డైరెక్ట్ బస్సులో ఉండవండి, 3 కిలోమీటర్లు బయటికి వెళ్ళాలి బస్సు ఎక్కాలంటే. 12 గంటలకి ఇక్కడ ఒక్క ఆటో కూడా లేదండి. 10 మంది ఉంటేనే కానీ ఆటో వేయడు. ఏం చెయ్యాలా అని కొంచెం దూరం వెళ్ళి అలా బయట కొంచెం ఊరు ఆటో స్టాండ్ దగ్గర కాకుండా వేరే ఆటో స్టాండ్ దగ్గర ఊరికి బయటికి కొంచెం నుంచుంటే ఏవైనా వెహికల్స్ వెళ్ళినా ఈ ఊరు వాళ్ళు ఎవరైనా వెళ్తున్నప్పుడు కానీ తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే బయట నుంచి వచ్చే పొరుగురు నుంచి వచ్చే ఆటోలు కానీ ఏ ఒకటి ఉంటాయండి. అందుకని అక్కడికి వెళ్ళి నుంచున్నాను. ఇంచుమించు 1.5 గంట నుంచున్నానండి నేను. చాలా ఇసుకొచ్చిందండి ప్రాణం. నాకు మిషన్కి కావాల్సిన దారాలు అంతా పోసి 4 దారాలు 4.30లో 120 రూపాయలు. కానీ నేను వాటి కోసం ఎంత ప్రయాసపడవలసి వచ్చిందంటే, ఎందుకంటే నాకు ఈరోజు వెళ్తే ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్లు బండి మీద దింపుతారు, కానీ అంత టైం ఉండట్లేదండి. ఉదయాన్నే వెళ్తున్నారు పొలం, మళ్ళీ 12 గంటలకు వస్తున్నారు. సేమ్ మళ్ళీ నాకు తెచ్చుకోవడానికి ఆ టైం ఇంకా కుదరదు. ఈరోజు నుంచి నాకు చాలా వర్క్ ఉందండి. అందుకనే నేను ఏంటంటే నిన్న రిస్క్ చేశాను. కానీ ఏంటంటే నిన్న 1.5 గంట నుంచున్న తర్వాత ఒక మామయ్య గారు మరి రిలేటివ్స్ కనిపించారండి. నేనే అమ్మ నిన్ను దింపనా అమ్మ నవ్వపాలన్నా అని అడిగి మరి దింపారండి. మంచితనం అంటే మనం సంపాదించుకుంటూనే ఉంటుందండి. ఎవరినైనా సరే వందనంగా పలకరిస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటే మనం ఎక్కడైనా కనిపించినా, మనకి ఏదైనా అవసరం వచ్చినా సరే ఎవరైనా వెంటనే హెల్ప్ చేయడానికి చూస్తారండి. అలాగే వెళ్ళానండి. వెళ్ళి మా ఫ్రెండ్ అయితే వెళ్తే కొంచెం షాపింగ్కి వెళ్ళి సారీస్ కూడా తీసుకోమని చెప్పింది. అక్కడ దారాలు తీసుకున్నానండి. తాడేపల్లిగూడెం రవి టైలరింగ్ మెటీరియల్స్ అంటండి. నాకైతే ఇన్ని సంవత్సరాల నుంచి అసలు తెలియదు, నేను ఎప్పుడూ వెళ్ళలేదు. లైనింగ్స్ అయితే చాలా రీజనబుల్లో ఉన్నాయండి. 30 రూపాయలకే మంచి మంచి లైనింగ్స్ వస్తున్నాయి. మెటీరియల్స్ కూడా మొత్తం అన్నీ ఆల్ ఇన్ వన్ అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయండి. శాష్మహల్ థియేటరు పక్క వీధిలో ఉంది. ఎవరికైనా ఏదైనా అవసరమైతే షాప్కి వెళ్ళండి ఫ్రెండ్స్. బాగున్నాయి, అన్నీ రీజనబుల్గా ఉన్నాయి. నేను కూడా నిన్నే చూశాను. 20 సంవత్సరాల నుంచి నేనైతే ఆ షాప్ అసలు చూడనే లేదు.
అక్కడి నుంచి రాము గారి షాప్కి వెళ్ళానండి. మా ఊరు వాళ్ళకి చాలామందికి, జగన్నాథపురం వాళ్ళకి చాలామందికి తెలుసు. ఆయనకి ఈ మధ్యన బాగాలేదంటండి. ఒక 2 మంత్స్ హాస్పిటల్లో ఉన్నారు. సర్లే చూసొద్దాం అన్నట్లు వెళ్ళాను. మా ఫ్రెండ్ కూడా సారీస్ తీసుకోమంది కదా అనేసి వెళ్ళాను. మీకైతే నేను సారీస్ చూపిస్తానండి. ఒకసారి మీరు కూడా సారీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. రేట్ ఎలా ఉందో, రీజనబుల్గా ఉందో లేదో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు పెరుగు తాలింపు పెడదాం అనుకుంటున్నానండి కర్రీకి. నాకైతే ఈరోజు చాలా వర్క్ చేసేవి ఉన్నాయండి. సంక్రాంతికి స్టిచ్చింగ్ చేసేవి ఉన్నాయి. కొంచెం చాలా బిజీగా ఉంటాను. అందుకనే పెరుగుంది, కొంచెం దాన్ని తాలింపు పెట్టేద్దామని అనుకుంటున్నానండి. నేను తొందరగా పని అయిపోతుంది. వడియాలు వేపేసి తాలింపు పెట్టేస్తే సాయంత్రం ఏదో ఒకటి కర్రీ వండుకోవచ్చు కదా అని ఆలోచనలో ఉన్నానండి. అలాగే రాత్రి అన్నం కొద్దిగా మిగిలింది. దాన్ని నేను వామన్నం చేసుకుందామని అనుకుంటున్నాను. నిజంగా టిఫిన్ చేసుకుని మరలా దాన్ని తినేంత టైం ఉంటుందో లేదో తెలియదు. ఒక్కొక్క రోజు అయితే టిఫిను మా ఆయన గారికి వేసి ఇచ్చేసిన తర్వాత నాకు వేసుకుని అంత ఖాళీ కూడా లేక ఒక్కొక్క రోజు అయితే వేసుకోకుండా ఉంటానండి. అలా ఇంకా సమయాన్ని బట్టి అలాంటిటప్పుడు కొంచెం తొందరగా రైస్ చేసుకుని 12కి అలా రైస్ చేసేసుకుని అలా తినేస్తూ ఉంటానండి. అంతా లైఫ్ అంతా బిజీ అండి. అలా ఉంటేనే దేని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, ఈ టాపిక్స్ మనసులోనికి రావండి. దేనికి ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏమైనా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ప్రశాంతంగా ఉండాలి అని అంటే మనకి వేరే దాని గురించి ఆలోచించే అంత టైం కూడా ఉండకూడదండి. అందుకనే నాకు ఎంత బాగోకపోయినా సరే, మెడలో నాకు మిషన్ కుట్టనివ్వకపోయినా నేను నా టైంలో నేను బిజీగా ఉంటానండి ఎప్పుడూ కూడా. అలా అని ఎవరిని నెగ్లెక్ట్ చేయనండి. నా ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఎవరిని నేను నెగ్లెక్ట్ చేయను. కనీసం మిషన్ దగ్గరికి కూడా నా ఫ్రెండ్స్ బట్టలు తెచ్చుకుంటారు. వాళ్ళు కొంతసేపు కూర్చుంటారండి. అది ఇది చెప్తూ ఉంటారు. నా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నేను ఎంత బిజీలో ఉంటానో నా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ప్రేమగా మాట్లాడుతున్నారు అలాంటిటప్పుడు నాకు టైం లేదు అని నేను చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారని ఓపికగా వాళ్ళ మాటలన్నీ నేను వినేసి అవసరమైతే నైట్ 12 గంటల వరకైనా నేను బట్టలు కుడతా ఉంటానండి. ప్రేమ అంటే అలానే ఉంటుందండి. ఎందుకంటే ప్రేమ లేకపోతే మనుషుల్ని సంపాదించుకోలేమండి మనం. అలా అని ఏంటి కొంతమంది మనకు దగ్గరోళ్ళైనా, రిలేటివ్స్ అయినా, మన చుట్టాలైనా సరే చాలామంది ఏం చేస్తారంటే చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. మన గురించి నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. ఈవిడ ఇంత ప్రేమ చూపిస్తుందా మనుషుల మీద, ఇంత అలా ఉంటుందా, ఏంటి మాతో ఇలా ఉండదు కదా, ఈవిడ అంతా డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా చెప్తుందా అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకు ఎంతమంది నచ్చినా మనం నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళకి మనం ఏం చేసినా నెగిటివ్గానే ఉంటుంది. వాళ్ళకి మనం ఎన్ని చేసినా, సంవత్సరాల తరబడి ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని చేసినా వాళ్ళ నెగిటివిటీ మట్టుకి వాళ్ళ నెగిటివిటీ మట్టుకి మన గురించి వాళ్ళ మనసులోది వాళ్ళు మార్చుకోరండి. ఎప్పుడూ మార్చుకోరు. మనం ఎంత వాళ్ళ దగ్గర ఒదిగి ఉన్నా సరే, వాళ్ళకి ఎంత మనం దిగజారి సేవ చేసినా కానీ, వాళ్ళకి అవసరమైనప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ, వాళ్ళ చుట్టూరు మనం తిరిగి వాళ్ళకి హాస్పిటల్స్‌లో హెల్ప్ చేసి, మనీ పరంగా హెల్ప్ చేసి, ఆలోచనల్లో కూడా హెల్ప్ చేసి, వాళ్ళు ఎటైనా తప్పు అడుగేస్తూ ఉంటుంటే, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా ఉండకూడదు అని మనం చెప్పిన ఎన్ని చేసినా వాళ్ళ అవసరానికి మనల్ని వాడుకుంటారు కానీ, మన పట్ల వాళ్ళకున్న నెగిటివిటీని మట్టుకి మనసులో నుంచి వాళ్ళు ఎన్నడూ తీయరండి. ఎన్ని సంవత్సరాలున్నా అలానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలన్నీ తీరిపోతాయి కదండి. వాళ్ళు ఎప్పుడూ అలా ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి అయితే మనం పట్టించుకోక్కర్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా సరే మనల్ని ప్రేమించే వాళ్ళని మనం కూడా ప్రేమిస్తూ ఉంటే అదే సంతోషం అండి. మన ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఫ్రెండ్స్ ద్వారాగా మనం ఎవరినైనా రిలేటివ్స్ అయినా సరే ఎక్కువ మనల్ని ప్రేమించి మనకి ఎక్కువ టైం ఇస్తూ ఉదయాన్నే నుంచి సాయంత్రం వరకు ఎప్పుడో ఒకసారి ఏం చేస్తున్నారు అని ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మాట పలకరింపు కానీ ఇలా ఉన్న వాళ్ళతోనే మనం ఆనందంగా ఉంటే సరిపోతుందండి.
ఓకే. నేను మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడుతూనే ఉంటాను. ఏదో ఒకటి చెప్తానే ఉంటాను. మాట్లాడే కొద్దీ వస్తా ఉంటాయి మాటలు. సారీస్ చూడండి నేనైతే 450కి తీసుకున్నాను. రాము గారని గణపవరం వారి కొట్టండి తాడేపల్లిగూడెం పెంటపాడు వెళ్ళే రోడ్లో ఉంటుందండి. నియరు ఏమొస్తుందంటే విజయవాడ టీ స్టాల్ ఉంటుంది. తర్వాత ఏమో ముప్పత్తిపాడు వారి బట్టల షాపు పైకి ఎక్కిన తర్వాత ఉంటుందండి. చాలా రీజనబుల్గా ఉంటాయి. సెకండ్స్లో ఇస్తూ ఉంటారు. ఆయనైతే చాలా మా ఊరు వాళ్ళంటే ఒక ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే మా ఊరు వచ్చి ఆయన రోజుకి 40,000 బట్టలు అమ్మేవారండి. మా ఇంటి దగ్గర ఇక్కడ వీధిలో కూర్చొని అమ్మేవారు. ఎంతోమంది వచ్చి కొనుక్కునేవారండి. ఇప్పుడైతే ఆయన షాప్ పెట్టుకున్నారు. చూడండి ఇవి 450. ఇది నిన్న నేను ఆన్లైన్లో చూసానండి. ఒక ఛానల్లో పేరు చెప్పను కానీ దాంట్లో 850కి చెప్పారండి. కానీ ఇది మనకి 450కే వచ్చింది. ఇదైతే చూడండి ఏమో ఐస్ బ్లూ తీసాను కానీ బాగోదేమో అని అనుకుంటున్నాను. ఇదైతే నేనే తీసుకుందామని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే 250 ఈ సారీ చూడండి. బయట అయితే చాలా రేట్ ఉంటుంది. ఇది స్పేస్ సిల్క్ కాకుండా జుమిచూ కాకుండా వచ్చింది. ఇదిగోండి ఇది ఒక కలరు. ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా నియర్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే ఒకవేళ తీసుకుంటారు కదా, తెచ్చుకుంటారు కదా, వెళ్ళి రీజనబుల్ ప్రైజెస్ వస్తున్నాయి కదా అని నేను చెప్తున్నానండి. నిన్న తాడేపల్లిగూడెంలో ఎగ్జిబిషన్ పెట్టారు. 3 రోజులే అని అన్నారని సర్లే వెళ్ళాను కదా, నాకు దారాలు కావాలి వెళ్ళాను అనేసి చూద్దామనేసి వెళ్ళానండి. వెళ్తే అసలు నాకైతే ఏం నచ్చలేదండి. అక్కడ బాగాలేదు, రీజనబుల్ కాదు, మామూలు రేట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. ఐటెం కూడా నాకు నచ్చలేదు. నేను వెనక్కి వచ్చేసి వెంటనే షాప్కి వెళ్ళానండి. చూడండి ఇదైతే అసలు కలర్ ఇలా ఉంది కానీ దీని మీద మెరూన్ బ్లౌజ్ వేసి కట్టుకుంటే భలే అందంగా ఉంటుందండి ఇది. క్లాత్ కూడా చాలా బాగుంది. 250 కదా అని తీసాను. నాకున్న వీక్నెస్ ఏంటంటే ఏదైనా రీజనబుల్గా వచ్చి మంచి సారీస్ క్లాతులు బాగుంటాయి. నా అమౌంట్ పెట్టి నేను తీసుకొస్తానండి. నా ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఎవరో ఒకరు తీసుకుంటారు. నా దగ్గర సారీ ఉందంటే నన్ను చాలా బలవంతం చేస్తారండి వాళ్ళు. నాకు ఇవి నాకు ఇవి నాకు ఇవి అంటారు. నాకైతే ఎప్పుడు లాభం వేసుకోవడమే తెలియదండి నాకు. తెచ్చిన ప్రైస్కే ఇస్తూ ఉంటాను. కాకపోతే నాకు ఇది మోయడానికి కొంచెం కష్టమవుతుంది. అంతే మనం కష్టపడ్డా కానీ కొంచెం ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ కలిగి వాళ్ళకి సహాయం చేయాలన్నది నా ఉద్దేశం అండి. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అది ఇష్టం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక కలరు. ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే ఇది వీడియో కాల్ చేసి తను సెలెక్ట్ చేసుకుందండి. ఇది అయితేని బాగుంది, నాకు నచ్చింది అనేసి. అందుకనే ఇది సేమ్ కలర్ ఉంటాయి, ఇద్దరం కట్టుకోవచ్చు కదా అనేసి ఇది తెచ్చుకున్నాము. మరలా ఇది కూడా సేమ్ ఉంటాయని ఇది కూడా సేమ్ తెచ్చుకున్నామండి. అలానే ఇంకొక కలర్ ఉందండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదొకటి. ఏ సారీ బాగుందో ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒకటండి. ఇది గోల్డెన్ కలరు డిఫరెంట్గా వచ్చింది అసలని. కానీ ఇది ఏంటంటే సారీకి సరిపోదు, కొంచెం తగ్గింది. కానీ ఇది నాకు ఆయన 100 రూపీస్కే ఇచ్చారు. అందుకని ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, సరేలే అనేసి తీసుకొచ్చానండి. ఎందుకంటే ఎవరైనా ఫ్రాక్స్ అయ్యి కుట్టమన్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి తెచ్చుకోలేరు కదా. ఇదే 100 రూపీస్కి నేను వాళ్ళకి ఇచ్చాను అనుకో, నాకు స్టిచ్చింగ్ చేసింది 500 కానీ 400 కానీ నాకు అమౌంట్ వస్తుందండి. అందుకని నేను వాళ్ళకి ఇది రీజనబుల్గా ఇలా మనకు దొరికినప్పుడు తీసుకొచ్చామనుకోండి వాళ్ళకి కూడా డబ్బులు కలిసి వస్తాయి కదా. అందుకని నేను ఇలా తీసుకొచ్చానండి. ఇదిగోండి ఇవన్నీ నేను అసలు సర్దుకోవాలండి. నా బ్లౌజెస్ అయితే సంవత్సరం నుంచి బ్లౌజెస్ ఉన్నాయండి. కానీ నేను ఒక్కటి కూడా కుట్టుకోలేదు. నాకు ఎందుకంటే ఖాళీ అవ్వలేదండి. ఇదిగోండి ఇప్పుడు ఈరోజు ఇవన్నీ నేను కుట్టాలండి. 2 ఫ్రాకులు ఉన్నాయి, పరికిణీ జాకెట్లు ఉన్నాయి. ఇవి కుట్టాలండి. ఎందుకంటే ఇవి కుట్టగలిగితే నేను ఇంకా ఉన్నాయి కూడా కుట్టగలుగుదును. వద్దన్నా సరే తీసుకొచ్చేస్తున్నారండి. ఈ చిన్న పాపది బ్లౌజ్ అండి ఇది. 2 ఇయర్స్ పాపది. ఏదైనా చిన్నది వేయమన్నారు వీళ్ళు. అందుకని నేను ఇదిగో ఎంత కాదండి, ఒక ఇంత ఉంది అంతే ఎదర పొడుగు. అందుకని నేను పరికిణీకి మ్యాచ్ అవుతుంది కదా అని ఇదిగోండి దీనికి మ్యాచ్ అవుతుంది కదా అని ఇలా వేసాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి నిన్న నేను వస్తుంటే అక్కడ శేషమహల్ రోడ్లో గాజులు కనిపించినాయండి.
నాకెందుకో ఇంట్రెస్ట్‌గా అనిపించినియి. రోడ్డు మీద ఒక తమ్ముడు బండి పెట్టి అమ్ముతా ఉన్నాడు. ఏదైనా రూ. 100 ఏదైనా రూ. 100 అని అంటున్నాడు. అసలు నా సైజ్ అయితే చాలా తక్కువున్నాయి. ఏం తీసుకోవాలో నాకసల అర్థం కాలేదు. సరే ఇవేవో ఒక ఆవిడ వచ్చింది తీసుకోవడానికి అక్కడ. ఆవిడ ఇవి బాగున్నాయి అని అంది. సరే రూ. 100 కింద ఖర్చు పెడుతున్నా తమ్ముడికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది కదా! సరే నాకు కాకపోతే నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు స్టిచ్చింగ్ చేసుకోవడానికి, చేయించుకోవడానికి అదిని. సర్లే ఎవరో ఒకళ్ళు ఇవ్వచ్చు కదా! అడిగితే బాగున్నాయి అని అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను ఏమైందిలే రూ. 100కి అన్నట్లుగా ఇవి కొనుక్కుని వచ్చానండి. ఎలా ఉన్నాయో మరి. ఇదండి నిన్న జరిగిందంతా. మరలా నేను వచ్చేటప్పటికి 5:30 అయిందండి. వచ్చి ఆటోకి కష్టపడి వచ్చాను. పాపం ఆ తమ్ముడైతే నేను నడవలేను తమ్ముడు అంటే తనే పాపం బండి మీద నన్ను బస్ స్టాండ్ వరకు దింపాడండి. కొంచెం దూరమే కానీ బ్యాగులు పట్టుకుని నడిచే పరిస్థితి అయితే లేదు. పాపం వాళ్ళు కూడా నేను ఎప్పుడు షాప్లోకి వెళ్ళినా కూడా రాము గారు చక్కగా వాళ్ళ పిల్లలతో నన్ను దింపమని చెప్తూ ఉంటారండి బస్ స్టాండ్ దగ్గర. వాళ్ళు అలా హెల్ప్ చేయబట్టే మాట్లాడితే ఆ కొట్టులోకి వెళ్ళి ఎవరైనా తెమ్మన్నప్పుడు కూడా నేను వాళ్ళకి తేవడానికి అది నాకు వీలవుతుందండి. లేకపోతే చేయలేమండి. ఇదండి నిన్న జరిగింది. ఈరోజు కూడా ఇదేనండి. ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే కొంచెం గెస్ట్లు వస్తున్నారు కదా! కొంచెం నీట్‌గా చేయాలండి. తర్వాత ఏమో నేను ఇంకా వంట చేయాలి కదా! ఇంకా బయట ఊడవాలి. ఇదిగోండి చాలా చిరాకుగా ఉంది. ఈ రాత్రి అయితే నైట్ అయితే నిన్న సాయంత్రం 5:30కి వచ్చినప్పుడైతే నేను మరలా ఇంటికొచ్చి గబగబా పావు గంటలో ఎంత చేసినా ఏం చేసినా ఎంత ప్రేమగా ఉన్నా వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం క్వశ్చన్ చేసామంటే మనం ఎంతైనా చెడ్డవాళ్ళమేనండి. అది మట్టికి మగవాళ్ళలో పోతే బాగుండు. అదండి. ఏమో ఈ మగవాళ్ళంతా ఇంతేనో, మా ఇంట్లోనో అంతేనో లేకపోతే కొంతమందిలోనే ఉంటుందో నాకేమో అర్థం కాదండి. ఎప్పుడు అంతే వాళ్ళు చేసింది మనం క్వశ్చన్ అడిగామని అంటే కనుక ఇంకంతే నెగిటివిటీ. మనం ఎంత చేసినా ఇంకంతేనండి. ఓకే ఫ్రెండ్స్, నేను వీలైతే మా చిక్కుడుపాదు మల్లెంటు అవి నేను మీకు ఈవినింగ్ చూపిస్తానండి. ఇంకో ఫ్రెండ్స్ టమాటా మొక్కలు అయితే చూడండి. ఇవి నేను కూరగాయలు కొనుక్కోవడానికి బయట సైకిల్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే అక్కడ పోయిన టమాటాలు ఉంటాయి కదండి, అవి 2 టమాటాలు అడిగి నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇలా వేస్తే అదిగో చూడండి దాంట్లో అలా వస్తాయి. వాళ్ళైతే అవి వేస్ట్గా పడేస్తారు టమాటా మొక్కలు. నేనైతే ఇలా తెచ్చుకుని ఇలా వేసుకున్నప్పుడు ఇవి ఎంచక్కా ఇలా వస్తాయండి. వచ్చినప్పుడు అవి కాస్తాయి మనకి. కనీసం 1 కేజీ టమాటాలు కాసిన చాలండి మనకి సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మన ఇంట్లో మనం వేసుకున్నాం కాబట్టి మనకి ఎంతో తృప్తిగా ఉంటుందండి. అలాగే ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. రోజంతా మీరు అందరూ హ్యాపీగా ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. బాయ్ అండి, మీ సుకన్య.